హలో అండి. అందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే ఏంటంటే నేను 7 శనివారాల వ్రతం నేను ఎలా చేసుకుంటాను అన్నది మీకు వివరంగా చెప్దామని అనుకుంటున్నాను. నేను చేసుకుంటున్నానని మిమ్మల్ని చేయమని అయితే నేనైతే చెప్పను. ఎవరిష్టం వాళ్ళది. ఎవరు ఎలా చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అలా చేసుకోవచ్చు. నేను ఎలా చేసుకుంటాను మార్నింగ్ నుంచి అనేసి నేనైతే చెప్తాను, వినండి. సరేనా? చెప్పే ముందు ఒకటండి, ఎవరన్నా కొత్తగా వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇప్పుడైతే నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే మార్నింగ్ లేచిన వెంటనే ఇల్లు గుమ్మాలు అన్నీ శుభ్రం చేసేసుకొని దేవుడి గది అన్నీ శుభ్రం చేసేసుకుంటాము. అంటే మేమందరం తర్వాత పిల్లలు ఒక్కొక్కరు లేస్తారు కదా, వాళ్ళందరూ లేచిన తర్వాత కూడా ముందుగా బయట అది తుడిచేసుకొని కల్లాపేసి ముందు రోజు నైట్ పెట్టుకుంటాను. ఎందుకంటే పొద్దుట లేచి చేసుకోవాలంటే మళ్ళీ బంద కింద ఉంటుంది కదా. కానీ ఈరోజు అయితే మాత్రం పొద్దున్నే చేసుకున్నాను. ఈవినింగ్ శుక్రవారం చేసుకోలేదు. కానీ శనివారం ఇంకా పొద్దున్నే చేసుకుంటే మంచిదన్నమాట. అంటే ఫ్రైడే రోజు మళ్ళీ నైట్ క్లీన్ చేయడం గట్రా నేను చేయను అనమాట. అందుకని సాటర్డే అయితే మార్నింగ్ చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఏం చేస్తానంటే, ముందైతే పిల్లలకి నూనె అది పెట్టుకొని తల స్నానం చేస్తారు. తలకి కొంచెం కొంచెం నూనె పెట్టుకొని తలంటు స్నానం అయితే చేస్తారు ప్రతి సాటర్డే కూడా. అలాగే మేము కూడా మా వారు నేను కూడా అలాగే తలకి ఒంటికి నూనె రాసుకొని అయితే స్నానం చేస్తాము. మిగతా శనివారాల్లో అయితే నార్మల్గా తలంటు స్నానం చేస్తాం. కానీ ఇప్పుడు 7 శనివారాలు చేస్తున్నాం కాబట్టి తలకి ఒంటికి నూనె పెట్టుకొని అయితే తలంటు స్నానం అయితే చేస్తాము. ఇంకా నెక్స్ట్ తలంటు స్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గర శుభ్రం చేసుకొని నేనైతే పిండి దీపాలు చేస్తానన్నమాట. పిండి దీపాల్లో ఏమేమి కలుపుతానంటే, అరటిపండు ఉంటే అరటిపండు వేస్తాను. ఈరోజు అయితే అరటిపండు వేయలేదు. బెల్లం, ఆవు పాలు, ఆవు నెయ్యి కొంచెం వేసుకొని పిండి కలుపుకుంటాను. అది మిక్సీలో పట్టే కన్నా చేతితో కలిపి పెట్టుకుంటే చాలా అందంగా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో, మీరే చూస్తున్నారు కదా. అయితే 7 దీపాలు అయితే చేసుకోవాలండి. 7 దీపాలు చేసుకోవాలి. 7 శనివారాల వ్రతంకి అయితే నేను 7 దీపాలు అయితే చేసుకుంటున్నాను. అలాగే 7 చిమ్మిడి లడ్డు బెల్లం వేసి నల్ల నువ్వులు, అంటే నేను కొన్ని తెల్ల నువ్వులు కూడా వేసాను, 2 కలిపి ప్రసాదం నువ్వుల లడ్డూలు అయితే 7 లడ్డూలు చేశాను. ఇక్కడైతే ముందుగా స్వామి అమ్మవారికి అభిషేకం చేసుకుంటాను. చిన్న దీపం అయితే పెట్టుకొని ముందు ఏకాహారతి పెట్టుకుంటాం కదా, అదైతే వెలిగించుకున్న తర్వాత అభిషేకం చేసుకుంటాము. అభిషేకం చేసిన తర్వాత అయినా ముందుగా అయితే ఇక్కడ దీపాలు వెలిగించుకొని 7 దీపాలు గణపతి పూజ అయితే మొదలెడతాము. ముందుగా ఇక్కడ ముందు విఘ్నేశ్వరుడికి విజ్ఞానం లేకుండా ముందు గణపతికి ఎప్పుడు కూడా ఏ పూజ అన్నా సరే ముందుగా గణపతికి అయితే పూజ చేసుకుంటాము. అలాగే ఇక్కడ ముందు గణపతికి అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఆ రోజు ఉపవాసం ఉంటామా ఉండమా అన్నది మన ఓపిక తగ్గట్టు మనం చేసుకోవాలండి. పూర్తిగా కట్టితే ఉపవాసం ఉంటానని అయితే మేము అనుకోలేదు. మా ఓపిక తగ్గట్టు నువ్వు ఎంతవరకు ఉంచుతావో అంతవరకు అయితే ఉంటాము అని అనుకుంటాం. అంతే. కాఫీ అయితే తాగుతాము. ఏదన్నా జ్యూస్ చేసుకుంటూ జ్యూస్ తాగుతాము. 4 వరకు ఉండగలిగితే కనుక ఉంటాము. ఆ తర్వాత వాడపల్లి వెళ్తాం కదండి, అక్కడ ప్రసాదం అయితే తీసుకొని తింటాము. అంతేగాని ఆ రోజు సపరేట్గా ఉల్లి వెల్లుల్లి అయితే తినము. దానికి సంబంధించిన ఉల్లి వెల్లుల్లి అయితే తినము. ఏదన్నా చేసుకుంటాము, లేదంటే ఇడ్లీ తింటాము, అంతే. అంతవరకే ఆ రోజు తినవలసింది. అయితే ఇంకా ఏమీ అయితే ఫ్రూట్స్ తినచ్చు, ఇంకా ఉల్లి వెల్లుల్లి కలకుండా ఏదన్నా తినచ్చు. కానీ మేమైతే ఇలా చేస్తామన్నమాట. ఆ బుక్లో కూడా ఉంటుందండి, 7 శనివారాల వ్రతం బుక్లో పూర్తి వివరాలన్నీ ఉంటాయి. ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది పూర్తిగా వివరంగా ఉంటుంది. ఎవరన్నా
చేయాలనుకుంటే బుక్ తీసుకొని బుక్లో చదువుకోండి. ఫస్ట్ వ్రతం ఎలా చేయాలన్నదే, తర్వాత ప్రారంభించండి. ఆ బుక్లో మొత్తం ఉంటుంది. ఎవరిని మీరు అడగవలసిన అవసరం ఉండదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ బుక్లో ఉన్నట్టు చదువుకొని చేసుకోవచ్చు అన్నమాట. ఐ థింక్ ఇక్కడ ఇంకా స్వామివారి గణపతి పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ స్వామివారికి అయితే అదంగా పూజ చేసుకోవాలి. అంటే అభిషేకం చేస్తాం కాబట్టి, వస్త్రం అది వేస్తాం కాబట్టి, గంధం, పుష్పం, అక్షింతలు అన్నీ వేసుకున్న తర్వాత అదంగ పూజ అయితే చేసుకుంటాము. అది అయిన తర్వాత స్వామివారి అష్టోత్తరం చదువుకొని, తర్వాత పద్మావతి అమ్మవారికి కూడా అష్టోత్తరం చదువుకుంటాము. ఆ తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకుంటాము. ఇవన్నీ చదువుకున్న తర్వాత అయితే మేము పూజ అయితే ఇంకా అవన్నీ అంటే మీకు ఇక్కడ వినిపించేదాన్ని. ఎందుకు వినిపించలేదంటే సైడ్ సౌండ్లు అవి ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు అందరూ పాటలు పెట్టుకోవడం అదంతా ఉందన్నమాట. సౌండ్స్ అవి మళ్ళీ కాపీరైట్ వస్తుందని ఇక్కడైతే మొత్తం సౌండ్ అంతా, లేదంటే మీకు అప్పుడప్పుడు పెట్టేదాన్ని కదా సౌండ్స్ కొంచెమన్నా, అలా రాకుండా అయితే మొత్తం ఇందులో అయితే పెట్టేశాను. ఇక్కడైతే ఇంకా స్వామివారికి అష్టోత్తరం చేసుకుంటున్నాను. అదే చూసేయండి మరి. నెక్స్ట్ అయితే ఇంక ఇప్పుడు అమ్మవారికి కూడా స్టార్ట్ చేసుకున్నాం. ఇక్కడ అమ్మవారికి కూడా అష్టోత్తరం చేసుకున్నాం. ఇప్పుడు స్వామివారికి అయిపోయిన తర్వాత అమ్మవారి అష్టోత్తరం, పద్మావతి అష్టోత్తరం ఉంటుంది కదా, ఆ బుక్లో ఉంటుందండి. 7 శనివారాల వ్రతం బుక్లో స్వామివారిది ఉంటుంది, తర్వాత పద్మావతి అమ్మవారిది ఉంటుంది, తర్వాత లక్ష్మీదేవిది ఉంటుంది అష్టోత్తరం. అది ఒకదాని తర్వాత ఒకటి అయితే మనం చదువుకుంటాము రంగ పూజ అయిన తర్వాత. ఆ తర్వాత శనీశ్వర స్తోత్రం కూడా ఉంటుందండి. ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత స్తోత్రం కూడా 7 సార్లు అయితే చదువుకుంటాము. 2 స్తోత్రాలు చదువుకుంటాము. 7 సార్లు అయితే చదువుకుంటాము. ఇంకా నెక్స్ట్ అయితే గోవిందనామాలు చెప్పుకుంటూ అయితే స్వామివారికి పంచహారతి ఇచ్చుకోవాలి. లేదంటే పచ్చకర్పూరం ఉంటుంది కదా, దాంతో హారతి ఇచ్చుకోవాలి. గోవిందనామాలు చెప్పుకుంటూ ఇచ్చుకోవాలి. గోవిందనామాలు చెప్పుకుంటాం కదా, చెప్పుకున్న తర్వాత అయితే పూజ అంతా హారతి అన్నీ ఇచ్చేసిన తర్వాత అయితే శని స్తోత్రం అయితే చదువుకుంటాం అన్నమాట. ఇది మేము ఇలా చేసుకుంటామండి. 7 శనివారాలు మేము ఇలా చేసుకుంటాము. ఇంకా ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత మేము ఏంటంటే సాయంత్రం వెళ్దాం అనుకుంటున్నాము. ఈరోజు కూడా వాడపల్లి, ఎందుకంటే మొన్న కొంచెం ఖాళీ ఉంది కదా, అందుకని ఈవినింగ్ టైంలో వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాము అనుకుంటున్నాము. ఇక్కడికి వాడపల్లి వెళ్ళాలనే లేదండి, మీకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటే ప్రతి వారం వెళ్ళొచ్చు. 7 వారాలు కూడా వెళ్ళొచ్చు. లేదు అంటే 7 వారాలు పూర్తయిన తర్వాత ముడుపు కట్టుకొని, అంటే ఇక్కడ ముడుపు కూడా కడతారు. మేమైతే ఎందుకంటే ముడుపు కట్టలేదు, వెళ్ళే ముందు కట్టుకుందాము, అది మనం తిరుపతిలోనే ఇవ్వాలని అయితే నియమం మేమేం పెట్టుకోలేదు. ఎందుకంటే స్వామి అనుగ్రహం ఉంటేనే తిరుపతి వెళ్ళగలము. మేము 2 ఇయర్స్ నుంచి అయితే మళ్ళీ వెళ్ళలేదు. 2 ఇయర్స్ ముందు అయితే 2 టైమ్స్ వెళ్ళాము, తర్వాత అయితే వెళ్ళలేకపోయాము. ఆయన అనుగ్రహం ఉండాలి. మేము అంతగా ముందు ఏం అనుకోలేదు. మాకు ఎక్కడ కుదిరితే అక్కడికైతే వాడపల్లి, లేదంటే సింహాచలం, లేదంటే చిన్న తిరుపతి, ఎక్కడికో ఒక చోటకైతే
మాకు కలిగిన కాడికి మేము వెళ్తామన్నమాట. 7 శనివారాలు అయితే పూర్తయిన తర్వాత ఇప్పుడైతే 7 శనివారాలు వాడపల్లి వెళ్దాము అని అనుకున్నాము మేము ప్రతి శనివారం కూడా. కాబట్టి ఇది 3వ వారం అన్నమాట మేము చేసుకునేది. ఆటంకం లేకుండా అయితే 3వ వారం కూడా ఇలా పూర్తయింది పూజ అయితేనే. ఇక సాయంత్రం అయితే ఇంకా కాసేపు ఇంటి దగ్గర ఉండి కొంచెం చల్లబడ్డాక అయితే వెళ్తామన్నమాట. ఇక్కడ ఇంకా అయితే అష్టోత్తరం చదువుకుంటున్నాము. బుక్లో అయితే ఉంటుందండి ఉపవాసం చేయాలని చెప్పేసి. కాకపోతే మనం ఓపిక లేనప్పుడు ఆయనకి తెలుసు కదా, ఆయన అర్థం చేసుకుంటారు. మనం ఓపుకున్నంతలో చేసుకోవాలి. తర్వాత మనం పడిపోతే మనకి ఎవరికి చేసేవాళ్ళు ఉంటారు కదా, మనం ఓపిక తగ్గట్టే ఉంటాం అనుకుంటూ. కానీ వెల్లుల్లి తినకుండా అయితే ఉండాలి. మినిమం ఆ రోజు ఆయిల్ ఫుడ్ తీసుకోకపోతే మంచిదే. కాకపోతే ప్రసాదాల్లో కూడా తగులుతుంది కాబట్టి ప్రసాదాల్లో కూడా ఉంటుంది కాబట్టి మనం అంతగా పట్టించుకోకూడదు. ఎందుకంటే ప్రసాదం తినను అని చెప్పకూడదు. ప్రసాదంలోనే ఆయన అనుగ్రహం ఉంటుంది కాబట్టి, ప్రసాదంలో నూనె అది ఉంటుంది కాబట్టి ప్రసాదానికి అయితే ఎలాంటి ఇదైతే ఉండదు. కాబట్టి మనం ప్రసాదం అయితే తినచ్చు, వద్దని అయితే చెప్పకూడదు. ఆయన వద్దు అన్నామంటే ఆయన అనుగ్రహాన్ని మనం పోగొట్టుకున్నట్టే లెక్క నా ఉద్దేశంలో. కాబట్టి ప్రసాదం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంక ఇక్కడ నుంచి అయితే మ్యూజిక్ యాడ్ చేసేస్తానండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ చివరిలో కలుద్దాము. బాయ్ అండి. సో చూసారు కదండి, ఇప్పుడైతే నామాలు చెప్పుకుంటూ ఆరతి అయితే ఇచ్చేసాము. ఇకైతే ఇక్కడతో వీడియో ఎండ్ చేసేస్తానండి. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
శ్రీమాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు.